కీర్తన సంఖ్య 5. ఈ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనకు ఇవ్వబడిన అంశం పేరేంటంటే, మీ దేవుడును ప్రభువునైన యేసుక్రీస్తును స్తుతించి ఆరాధించుటకు ప్రతిరోజు ఉదయాన్నే లేవండి. ఈ కీర్తనలో ఉన్నటువంటి 12 వచనాలని 5 భాగాలుగా విడగొట్టడం జరిగింది. మొదటి 3 వచనాలకు పెట్టిన పేరేంటంటే, రాజైన దావీదు దేవాలయంలో ఉదయకాల బలి అర్పణ సమయంలో తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవా, నా మాటలో చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యమించుము, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. ఇందులో గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే, దావీదు మహారాజయ్యుండి కూడా వేకుజాములే దేవుని సన్నిధికి రావడానికి అంత సమయం ఉందా ఆయనకి? దావీదు పరిపాలించిన రాజ్యం చాలా పెద్దది. అయితే దేవుని వాక్యంలో దేవుడు రాజులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మాటలు మనకి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 19 నుండి 22 వరకు మనం చూడగలం. దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క ప్రతిని తన కొరకు వ్రాసుకోవాలట. అది అతని యొద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారుడును ఇశ్రాయేలీయుల మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండానట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడను అనుసరించి నడవ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినీ ఆ గ్రంథమును చదువుచుండవలను. ఇదే మాట సమూయేలు ప్రవక్త రాజైన సౌలు రాజ్య పరిపాలన ఎలా చేయాలి అనే విషయాన్ని మొదటి సమూయేలు 10వ అధ్యాయము 25వ వచనంలో ఆయన రాసిస్తాడు. అంచేత దేవుడు దావీదును తన హృదయానుసారుడైన మనుష్యుడు అని ఒక బిరుదు ఇవ్వగలిగాడు. మనం దేవుని సన్నిధిలో మొట్టమొదట దేవునిపై ఆధారపడటానికే, దేవుని స్తుతించుకొని ఆడడానికే సమయాన్ని కేటాయించగలుగుతున్నామా, మన ప్రయారిటీస్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వగలుగుతున్నామా అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. 2వ భాగం 5వ అధ్యాయము 4 నుంచి 6 వరకు అనేకులు తమ సృష్టికర్త మరియు పోషకుడైన లేక నిర్వాహకుడైన దేవుని సన్నిధిని రుచించలేదు గనక అసత్య కార్యకలాపాల యందు సమయాన్ని వెచ్చిస్తారు. దావీదంటాడు దేవుడితో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు, అబద్ధములాడు వారిని నీవు నశింపజేయుతావు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ వారికి అర్థం కాక వాళ్ళు దేవునికి దూరంగా జీవిస్తారు అని దావీదు చెప్పకనే చెప్తున్నాడు. 3వ భాగం 5వ అధ్యాయం 7 నుంచి 8 వరకు దావీదు రాజు తన దేవుడని యెహోవాను ఎరిగాడు గనుక మార్గనిర్దేశం కోసం ఆయనను ఆశ్రయించాడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కుచూచి నీ నమస్కరించదు. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు, నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. ఆహా, ఎంత అద్భుతమైన మాటలండి. దావీదు రాజు రాజ్య పరిపాలన ఎలా చేయాలో దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుని యొక్క సంకల్పం కోసం, దేవుని యొక్క చిత్తం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. మనం కూడా అలా చేయాల్సిందే కదండి. దేవుని నడిపింపు కోసం మనం అడగాలి. తర్వాత భాగం 5వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు దేవుని ధర్మశాస్త్రమును తిరస్కరించిన దుష్టుల లక్షణాలు. దావీదంటాడు, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. యోహాను సువార్త 3వ అధ్యాయం అంటాడు అపోస్తలుడైన యోహాను, చీకటి క్రియలు జరిగించేవారట వెలుగునొద్దకు రారట. ఎందుకు రారంటే తమ క్రియలు అపవిత్రమైనవి బయటపడతాయని
వాళ్ళు మరుగున దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తుంటారు. అంచేత వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవించలేరు. ఆ తర్వాత భాగం 5వ అధ్యాయము 11, 12 వచనాలు. నీతిమంతులకు దేవుని ఆశీర్వాదాలు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు. ఈ సందేశాన్ని వినే మీరెవరైనా సరే దేవుడు నీతిమంతులను ఆశీర్వదించినట్లు తన సన్నిధి చేత మిమ్మల్ని కూడా ఆశీర్వదించి దీవించునుగాక. థ్యాంక్ యూ.